అందరికీ నమస్కారం. ఒక పుస్తకం చాలా ముఖ్యమైన పుస్తకం. అంటే ఒంగోలు తాలూకా దాని హిస్టరీ, కళలు, వ్యవసాయం, ఇక్కడి నుంచి ప్రముఖులు, ఒంగోలుకు చెంది ఇతర ప్రదేశాల్లో ప్రముఖులైన వాళ్ళు, స్వాతంత్రోద్యమం, మొదటి ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావం ఒంగోలు మీద ఎలా ఉంది అదొక టాపిక్. అలాగే రంగారాయుడు చెరువు అనేది ఆ పేరు ఎలా వచ్చింది, చాలామందికి తెలియని విషయాలు. మా తండ్రి గారైన స్వర్గీయ గుండ్లపల్లి ఆదినారాయణ గారి షష్ఠిపూర్తి సంచికలో వ్రాయించడం జరిగింది. అప్పుడు ముద్రించి ఒక 300 పుస్తకాలు వేశారు. ఇప్పుడు లేవవి. నాకు తెలిసి చాలామంది రీసెర్చ్ చేసేవాళ్ళు ఆ పుస్తకాన్ని వచ్చి తీసుకెళ్లారు ఆ రోజుల్లో, 74, 75లో. నేను ఒకరిద్దరితో ఈ పుస్తకం గురించి అన్నప్పుడు మన సూర్యనారాయణ గారు కాలేజ్ ప్రిన్సిపాల్, అలాగే పంగులూరు గోవిందయ్య గారు అడ్వకేట్, వీళ్ళందరూ కూడా ఈ పుస్తకం వేయిస్తే బాగుంటుంది అన్నారు. సరే, ఇవాళ బుక్ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి అందులో ఇవాళ ఈ ప్రకాశం జిల్లా ప్రకాశం మంత్రులు గారి జయంతి, ఈ సందర్భంలో ఒక చిన్న సభని పెట్టి ఆవిష్కరణ చేద్దామని అనుకుంటున్నాము. అందరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సభకు ప్రిసైడ్ చేయవలసిందిగా పొన్నూరు శ్రీను, ప్రకాశం జిల్లా రచయిత సంఘం వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే డాక్టర్ చలమయ్య గారు వస్తున్నారు, 7 వస్తారు. డాక్టర్ రావిపాటి ప్రసాద్ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రావిపాటి ప్రసాద్ గారు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి నేను మా నాన్నగారు వెళ్ళాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా కుటుంబంతో వాళ్ళ అనుబంధం అట్లాగే ఉంది. తర్వాత సూర్యనారాయణ గారు, కాలేజ్ ప్రిన్సిపాల్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వివి నరసింహారెడ్డి గారు, వారు వచ్చి బహుశా లోపలికి వెళ్ళుంటారు, వారు వచ్చారు. అలాగే మురళీకృష్ణ గారు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. ఆయనకి సాహిత్యం మీద, వాంగ్మయం మీద చాలా మక్కువ. రెగ్యులర్గా కొన్ని లెక్చర్స్ కూడా ఇస్తుంటారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. దేనుకొండ సుబ్బయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒంగోలులో జరిగే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు దేనుకొండ సుబ్బయ్య గారి ద్వారా ప్రపంచం మొత్తానికి తెలుస్తాయి. సో ఈ కార్యక్రమం జరపడానికి సహాయపడ్డారు. అలాగే గోవిందయ్య గారు, అడ్వకేట్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గోవిందయ్య గారు కూడా ఈ పుస్తకం వెయ్యాలి అని తర్వాత 1500 కాపీలు వేయిద్దాం, అందరికీ ఇద్దాం అన్నారు. 1500 వేయించాం. ఇప్పుడు శ్రీ ఘోరకవి సంపత్ కుమార్ గారిని ఒక చిన్న ప్రార్థనా గీతం పాడాల్సిందిగా కోరుతున్నాం. ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గుండ్లపల్లి ఆదినారాయణ గారి కుమారులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ జడ్జి గుండ్లపల్లి కృష్ణయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కూర్చోండి సార్, ప్లీజ్. ఈరోజు
ఈ పుస్తక మహోత్సవం కార్యక్రమం రేపటితోటి ముగుస్తుంది. రేపటితోటి ముగింపు సందర్భానికి ఈరోజే విజయోత్సవ సభ జరుపుకున్నట్లుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక స్వాతంత్ర సమరయోధుడు, మన స్వాతంత్ర సమరం గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజుల్లో ఎంతోమంది తమ ప్రాణాలని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఏకైక నినాదం స్వాతంత్రం సాధించాలి, బ్రిటిష్ వాడి దాస్య శృంఖలాల నుంచి భరతమాతని కాపాడాలన్నటువంటిదే ఏకైక సంకల్పంతో అందరూ కూడా ఏకదీక్షతో మన స్వాతంత్రం సాధించాలన్నటువంటిదే దృక్పథం. దాంట్లో భాగంగా మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఎందరో స్వాతంత్ర పోరాటంలోకి రావడం జరిగింది. వారి పిలుపును అందుకొని వచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క పిలుపుని ఆలంబనగా చేసుకొని ఇంకొంతమంది స్వాతంత్ర పోరాటంలోకి రావడం జరిగింది. అటువంటి మహనీయుల్లో మన గుండ్లాపల్లి ఆదినారాయణ గారు కూడా మన ఒంగోలులో ఒకరు. వారికి సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని ఒంగోలు తాలూకు సర్వస్వం స్వాతంత్ర సమరయోధులు అన్నటువంటి పుస్తకాన్ని ఈరోజు మనం ఇక్కడ ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. ఈ పుస్తకంలో ఏముంది, ఈ పుస్తకాన్ని ముద్రించడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి, దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అన్నటువంటి విషయాన్ని ఈ పుస్తకం ఆవిష్కరణ అనంతరం మనం మాట్లాడుకుంటాం. ముందుగా గుండ్లాపల్లి ఆదినారాయణ గారి దంపతుల యొక్క చిత్రపటానికి పూలమాలని సమర్పించి నివాళులర్పించి మనం ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. రండి సార్, వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా ఆ పూలమాలను సమర్పించి మనం నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం చేద్దాం. గుండ్లపల్లి ఆదినారాయణ గారు ధర్మపత్ని సుబ్బలక్ష్మి కామేశ్వరమ్మ గారి యొక్క చిత్రపటానికి రండి. జోహార్ గుండ్లాపల్లి ఆదినారాయణ గారు, జోహార్ గుండ్లాపల్లి ఆదినారాయణ గారు, జోహార్ గుండ్లాపల్లి ఆదినారాయణ గారు. దైవం మానుష రూపేణ అంటారు. దైవాన్ని మనం మనుష్య రూపంలో చూడం. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వాళ్ళే దైవం మానుష రూపేణ. ఈ దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ సృష్టి ప్రారంభం ఏదైతే జరిగిందో, ఈ భూప్రపంచం ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ 84 లక్షల జీవరాశులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా స్వాతంత్రం లభించాలనే ఉద్దేశంతో వాటికి కూడా తాగటానికి నీరు, తినటానికి తిండి అన్నీ లభించాలని, ఉండటానికి గూడు లభించాలన్నటువంటి సందేశమే స్వాతంత్రంలో ఉన్నటువంటి పోరాటంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కూడు, గూడు, గుడ్డ, ఈ మూడు త్రికరణ శుద్ధిగా ఈ మూడింటిని సాధించుకున్నప్పుడే మనిషి వారి యొక్క జీవితాలు బాగా మా జీవితాంతం కళకళలాడుతూ ఉంటాయి అన్నటువంటి సంకల్పమే స్వాతంత్ర పోరాటంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ మూడింటిని కూడా మనకి దక్కనివ్వకుండా బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని బానిస బ్రతుకులుగా చేసినటువంటి సందర్భంలో ఈ పోరాటాన్ని ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఏర్పడింది. అయితే ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటం శాంతియుతమైనటువంటి పోరాటం, సాయుధమైనటువంటి పోరాటం. శాంతియుతమైనటువంటి పోరాటం ద్వారా ఆకర్షితులైనటువంటి వాళ్ళు కొంతమంది అయితే, సాయుధ పోరాటానికి ఆకర్షితులైనటువంటి కొంతమంది కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఎవరి ద్వారా స్వాతంత్రం వచ్చిందన్నటువంటిది కూడా మనం కొంతకాలం దాని మీద కూడా చర్చ జరిగినటువంటి సందర్భం. ఏదైనా కానీ ఈ స్వాతంత్ర పోరాటానికి మొట్టమొదటి బీజం వేసినటువంటి వాడు, మొట్టమొదటి తొలి అడుగు వేసినటువంటి వాడు మహాత్మా గాంధీ. కాబట్టి ఆయన గాంధీని మనం మహాత్మా గాంధీగా పిలుచుకుంటాం. ఆయన వేసినటువంటి తొలి అడుగు, అరే ఒక్కడు ఈ మహాత్మా గాంధీ అన్నటువంటి వాడు వేసినటువంటి ఒక్కడుగు ఈ బ్రిటిషు సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతోటి పెకలిస్తుందా అన్నటువంటి అనుమానం కూడా ఆ రోజుల్లో అందరికి కలిగింది. అయితే ఆ ఒక్క అడుగే అడుగైంది. ఆ ఒక్క అడుగే 2 అడుగులైన, 2 4 అయినాయి. ఆ అడుగుల మహాసముద్రమైంది. ఆ మహాసముద్రమై బ్రిటిష్ వాడిని ఖండాంతరాలు దాటించేంత స్థాయికి ఆ రోజు మహాత్మా గాంధీ గారు చేసినటువంటి ఉద్యమ ఫలితంగా, సాయుధ పోరాటం కొంతమంది మహానుభావులు చేసినటువంటి ఫలితంగా కూడా మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. అయితే మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితోటి ఆయన ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఎందరో ఈ స్వాతంత్ర పోరాటంలోకి వచ్చి వారి అనుచరులుగా ఉంటూ వారు ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మహిళలు కూడా
గర్భవతులైనటువంటి మహిళలు కూడా మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి శాంతి సందేశాన్ని వాళ్ళు గర్భం దాల్చినప్పటికీ వాళ్ళ శరీరంలో ఒక పిండం ఉన్నా సరే ఏదైతే వందే మాతరం అన్నటువంటి నినాదానికి కట్టుబడి బ్రిటిష్ వాళ్ళ యొక్క లాఠీ దెబ్బలు కూడా తిని దానికి కూడా ఓర్చుకున్నారంటే ఆ రోజు చేసినటువంటి స్వాతంత్ర పోరాటంలో ఫలితమే. అయితే వారి యొక్క స్వాతంత్ర పోరాట ఫలితాన్ని, వారు ఇచ్చినటువంటి పిలుపుని ఆధారంగా చేసుకొని ఈరోజు మనం ప్రకాశం జిల్లా అని చెప్పుకుంటున్నాం. ఈ ప్రకాశం జిల్లాలో ప్రకాశం పంతులు గారి పేరు మీద మనం ప్రకాశం జిల్లాని ఏర్పాటు చేసుకున్నాం. అయితే ప్రకాశం పంతులు గారు మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఆయన చేస్తున్నటువంటి ప్రాక్టీసును కూడా, అంటే ఆయన చేసేటటువంటి వృత్తిని కూడా వదిలిపెట్టి స్వాతంత్ర పోరాటంలోకి రావటం జరిగింది. కొన్ని రోజుల్లో మన ప్రకాశం పంతులు గారు తినటానికి తిండి లేనటువంటి స్థితి నుంచి ఆయన విశేషమైనటువంటి సంపదని సంపాదించి బీరువా తలుపులు తీస్తే నోట్ల కట్టలు కింద పడినటువంటి సందర్భాన్ని చూసినటువంటి వాడు. అటువంటి వాడు దేశ స్వాతంత్రం కోసం, దేశం కోసం అతను సంపాదించినటువంటి సంపదనంతని కూడా దేశానికి మళ్ళీ అప్పచెప్పి ఆయన మళ్ళీ పేదవాడిగా మారినటువంటి సందర్భం. ఇది స్వాతంత్ర పోరాటం. ఈ పుస్తక మహోత్సవం ఎందుకు పెట్టారా అంటే ఈ పుస్తకంలోనే ఇటువంటి విషయాలు ఉంటాయి. ఈ విషయాలన్నీ ఎక్కడుంటాయి నాకేం తెలుస్తుంది? నేనేమన్నా మహాత్మా గాంధీకి ఫ్రెండ్నా, గుళ్ళపల్లి ఆదినారాయణ గారికి అనుచరుడినా, లేకపోతే ప్రకాశం పంతులు గారికి అనుచరుడినా? స్వాతంత్ర పోరాటంలో జరిగినటువంటి విషయాలన్నీ నాకెలా తెలుస్తాయి అంటే దీనికి మూల కారణం ఎక్కడుందంటే ఆ పుస్తకంలోనే ఉంది. చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళని మనం తెలుసుకోవాలంటే ఆ రాజులు ఎంతోమంది చేసినటువంటి త్యాగ ఫలితంగా ఈరోజు మనం స్వాతంత్రాన్ని సాధించామంటే ఇవన్నీ కూడా మనకి తెలియజెప్పేది ఏమిటంటే పుస్తకమే. కాబట్టి దానికి సంబంధించినటువంటి స్వాతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి విషయాలన్నీ చాలా ఎక్కువ భాగం ఈ పుస్తకంలో పొందుపరిచి మనకి అందించడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా మీ అందరికీ ఇవ్వటానికి వారు తీసుకొని వచ్చారు. కాబట్టి అందుకనే ఇందాక నేను చెప్పింది ఏమిటంటే ఈ మన పుస్తక మహోత్సవం రేపు ముగింపైనా సరే ఈరోజే విజయోత్సవాలు జరుపుకున్నట్లుగా ఈ పుస్తక ఆవిష్కరణ యొక్క ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. ప్రకాశం పంతులు గారు మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితోటి ఆయన స్వాతంత్ర పోరాటంలోకి వస్తే ప్రకాశం పంతులు గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని గుళ్ళపల్లి ఆదినారాయణ గారు ఆయనకి అనుచరుడుగా ఉంటూ ప్రకాశం పంతులు గారు ఏదైతే ఆంధ్రకేసరిలా గర్జించాడో అటువంటి గర్జననే అలవాటు చేసుకున్నటువంటి మహానుభావుడు మన గుళ్ళపల్లి ఆదినారాయణ గారు. అయితే ఏదైతే స్వాతంత్రం కోసం తమ సర్వస్వం అర్పించారని మనం చెప్పుకుంటాం. ఈ రోజుల్లో కొంతమంది స్వాతంత్ర పోరాటంలో కృషి చేసినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఏదో పెన్షన్ ఇస్తుంది, ప్రభుత్వం ఏదో వాళ్ళకి ఇంటి సౌకర్యాలు కల్పిస్తుంది, ఇవన్నీ కూడా రకరకాలైన సౌకర్యాలు కల్పిస్తుంది. వాటన్నిటిని కూడా వదిలిపెట్టి ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తిని, ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ కానుకలు ఈ నజరానాలు నాకు అవసరం లేదు అని ఆయన దగ్గర ఉన్నటువంటి సొత్తునే ఎంతోమంది పేదవాళ్ళకి దానం చేసినటువంటి మహోన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వాడు మన గుండ్లపల్లి ఆదినారాయణ గారు. కాబట్టి ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఎంత గొప్పవాడంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చేటటువంటి స్థలాలు తీసుకోకుండా తన సంపాదించినటువంటి సొంత స్థలాలని పేదవాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన నడిబొడ్డులో ఉన్నటువంటి స్థలం, ఊరి చివర ఉన్నటువంటి స్థలం, ఈ రెండింటిని కూడా బేరీజు వేసి ఏ స్థలం ఇస్తే బాగుంటుంది అన్నటువంటిది ఆలోచన చేసి ఒంగోలు నడిబొడ్డులో ఉన్నటువంటి స్థలాన్ని పేదవాడికి ఇస్తేనే వాడు నేనున్నప్పుడే వాడు ఇండ్లను కట్టుకొని నిర్మాణం చేసుకొని ఆ ఇంట్లో ఉంటేనే నాకు ఆనందం అని చెప్పి మనకి విఐపి రోడ్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు చేసేటటువంటి స్థలాన్ని ఆయన దగ్గర పనిచేసేటటువంటి పేదవాళ్ళకి, ఆయనకి అన్నం వండి పెట్టినటువంటి వాళ్ళకి, ఆయనకి నీళ్లు పెట్టినటువంటి వాళ్ళకి దానం చేసినటువంటి మహోన్నతమైనటువంటి దాన కర్ణుడు గుళ్ళపల్లి ఆదినారాయణ గారు. కాబట్టి ఈరోజు గుళ్ళపల్లి ఆదినారాయణ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే స్వాతంత్ర సమర యోధుడు అనేటువంటి లేబుల్ వేసుకోవటం కాదు, స్వాతంత్ర సమరయోధుడు లేబుల్ వేసుకోవటం కాదు. అట్లానే దానకర్ణుడు కూడా అందరికీ దానం చేస్తున్నాడట. దానం చేస్తుంటే దుర్యోధనుడు అనుకున్నాట, వీడేమిట్రా, వీడికి నేను కదా అర్ధరాజ్యం ఇచ్చింది, వీడు దానం చేయటం ఏమిటి, వీడికి దానకర్ణ అని చెప్పి నేమ్ ప్లేట్ వేసుకోవటం ఏమిటి అని ఈయన కూడా ఆలోచించి నేను కూడా దానకర్ణుడినే, దుర్యోధన దానశీలి అని ఒక బోర్డు పెట్టండి అన్నమాట. అలా ఒక ఆయన వచ్చి బాగా వర్షాకాలం వచ్చేటటువంటి సందర్భంలో, స్వామి మేము యజ్ఞం చేసుకుంటున్నాము, మాకు కలప కావాలి, మీరు ఏదన్నా ఇస్తారా అని చెప్పి
దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అడిగారట, నీదుంపదగా ఇప్పుడు యజ్ఞం ఏమిటిరా, ఇంత వర్షాలు పడుతుంటే, భారీ వర్షాలు పడుతుంటే వర్షాలు తగ్గిన తర్వాత చూద్దాంలే అన్నమాట. మళ్ళీ వెంటనే కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కర్ణుడిని వెళ్ళి అడిగారట, స్వామి మేము యజ్ఞం చేసుకుంటున్నాం, మాకు కలప కావాలి ఎలా అన్నమాట. తప్పకుండా ఇస్తా అని చెప్పి ఆయన అస్త్రాలతోటి, ఆయన బాణాలతోటి ఆయన ఇంటికి సంబంధించినటువంటి మళ్ళీ దాన్ని కట్టుకొని ఆ కలపని తీసి దానం చేశాడు. అంటే ఏదైనా సరే సహజ సిద్ధంగా రావాలి, పెట్టుకుంటే రాదు అన్నటువంటిది మన గుండ్లపల్లి ఆదినారాయణ గారి ద్వారా, ఆయన జీవితం ద్వారా మనకు తెలుస్తున్నటువంటి అంశం. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవటం ఎంత ఆనందకరమైనటువంటి విషయం చెప్పండి. ఆ విషయాన్ని మాట్లాడుకుంటుంటేనే ఏదో రోమాలు నిక్కబొడుచుకుంటాయి అనే ఏదో అంటుంటారు. అటువంటి సందర్భం ఈరోజు ఆ మహానుభావుడి గురించి మాట్లాడుతుంటే నాకు కూడా అటువంటి సందర్భమే కలుగుతుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అట్లా వారి గురించి ఈరోజు మనం ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రావడం మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా కూడా నేను భావిస్తూ, ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడానికి కొంత వారితోటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు, వారితోటి కొంతకాలం సహజీవనం చేసినటువంటి వ్యక్తులు, వారితోటి కొంత నడిచినటువంటి వ్యక్తులు అయితే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో మన రావిపాటి ప్రసాదరావు గారు, వీరి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఇప్పుడే వారి కుమారులు చెప్పారు, మా నాన్నగారిని నేను తీసుకొని వీరి హాస్పిటల్ యొక్క ప్రారంభోత్సవానికి వెళ్ళానండి అని చెప్పాడు. కాబట్టి ఆ మహానుభావుడు హాస్పిటల్కి వెళ్ళాడు కాబట్టి ఈయన కూడా ప్రసాదరావు గారికి కూడా అటువంటి లక్షణాలు అబ్బినట్లున్నాయి. ఎందుకంటే నేను వీళ్ళ హాస్పిటల్లో ఒక 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఉన్నాను. 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే అయిన తర్వాత సార్ బిల్లు ఇవ్వండి సార్ అన్నాడు. నీకు బిల్లు లేదు, వెళ్ళిపో అన్నారు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇది? అంటే ఇది ఎక్కడి నుంచి ఆయనకి వచ్చిందా అంటే వాళ్ళ ఆ రోజు ఆ మహానుభావుడు వాళ్ళ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రావటం. అలానే వివి నరసింహారెడ్డి గారు, వీరు కూడా చక్కని విద్యా సంస్థని ఒకటి స్థాపించి ఎంతోమందికి రామకృష్ణ స్కూల్ ఒకదాన్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి విద్య ద్వారానే మనకి ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునండి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో వారు కూడా ఒక స్కూల్ని నడిపి గుండ్లపల్లి ఆదినారాయణ గారితో వారికి విశేషమైనటువంటి అనుబంధం ఉంది. వారి ఇరువురిని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రండి. గుండ్లపల్లి ఆదినారాయణరావు గారికి నారాయణ తీర్థులు గారి తరంగాలంటే ఎంత ఇష్టమో. ఆ ఇష్టం ఎంత దూరం వెళ్ళిందంటే ఆ నారాయణ తీర్థుల యొక్క తరంగాలు మనకు అర్థం కావు, వినడానికి బాగా వినసొంపుగానే ఉంటాయి. కానీ దాంట్లో భావం ఏమిటి, ఎందుకు ఆ విధంగా రాశాడన్న దానికి ఆయన 90 ఏళ్ల వయసులో వాటిని పరిష్కృతం చేసినట్లుగా దానికి టీకా తాత్పర్యాన్ని రాసి సాహితీ లోకానికి అన్నింటికి కూడా అందించాడు. అట్లా ఈ తరంగాలకు సంబంధించి ఆయన ఒక ఆ సంస్థను కూడా స్థాపించి విశేషమైనటువంటి కృషిని చేసి దానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ఆయన సభ కాబట్టి ఆ నారాయణ తీర్థుల యొక్క ఒక తరంగంతో మన ఘోరకవి సంపత్ కుమార్ గారు తరంగ విద్వాన్ వారు ఇచ్చేశారు. వారిని ఆ తరంగ గానంతో ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తాం. హిమగిరితనయాపత్యం హేమచాపసముదితం తేజ కిమపి మహత్తమమాద్యం స్మర్తవ్యం విఘ్నతిమిరహరణాయ గిరిరాజసుతాసూను కరిరాజవరాననః పరిపంధిగణధ్వంస సురసేవ్యో విరాజతే సురసేవ్యో విరాజతే. జయ జయ స్వామిన్ జయ 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 జితవైరి వర్గ ప్రచండ జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ స్వామిన్ జయ జయ. మూషకవాహన మునిజన వంద్య దోషరహిత దళితాసుర బృంద శేషభూషణ శైవ వారిధి చంద్ర పోషిత పరి
జన పుణ్యైక కంద అద్రిసుతాసుత అనవద్య చరిత భద్రభక్త భవ భయహర ముదిత రుద్రోదిత రుజు మస్తక సహిత సద్రూప సరసిజ సముదిత వినుత శక్రాదిసురగణ సన్నుత చరణ శాతకుంభమణి దివ్యాభరణ ధికృత ఘన విఘ్న తిమిరావరణ ధీర నారాయణ తీర్థ సుకరణ ధీర నారాయణ తీర్థ సుకరణ జయ జయ స్వామిన్ జయ జయ ధన్యవాదాలు గురూజీ. శ్రీను గారికి తెలియని ఒక సందర్భం ఎప్పుడో 72 కాబట్టి మా నాన్నగారు 70లో షష్ఠపూర్తి ఇంట్లో ఆ రిచువల్ 3 రోజులు చేసుకున్న తర్వాత మరి పెద్దలు వీళ్ళంతా కలిసి ఒక సన్మాన సంఘం చేసి సన్మాన పత్రిక వేస్తానంటే ఆయన ఏమన్నారంటే అది కాదు ఒంగోలు తాలూకా ఇదంతా రాయించాలన్నారు. రాసిన రామచంద్రుడు వెంకటప్ప గారి గురించి చెప్దామని నేను వేదిక మీదకి వచ్చా. 9 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆయన. కరణీకం వాళ్ళది టంగుటూరు. ఆయన ఏం చేశా అంటే 16 సంవత్సరాల వయసులో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని ఇంట్లోంచి పారిపోయి గోదావరి జిల్లాకి వెళ్ళి గడ్డం పెంచుకొని పేరు మార్చుకొని స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. చివరి వరకు చాలా సింపుల్గా ఆయన 2 సార్లు రాశాడు ఇది. ఎందుకంటే ఒకసారి రాసి వ్రాతపతి పక్కనే నరహరి పద్మనాభం గారికి ఇచ్చారు. అది ఎక్కడో మిస్ అయింది పాపం. మళ్ళీ రాశాడు ఆయన. ఆయన జీవనచర్య ఎట్లా ఉండేదంటే మామూలుగా ఉంటూ ప్రతి పుస్తకం చదివేవాడు ఆయన. 70 సంవత్సరాల వయసులో కూడా హిందుస్థాన్ ఇయర్ బుక్ ప్రతి సంవత్సరం కొని చదివేవాడు. అందువల్ల ఆయనకి ఫినామినల్ మెమరీ, ఆ మెమరీతోటి రాశాడు ఈ పుస్తకం. చాలా మంచి పుస్తకాలన్నీ సేకరించి వాటిల్లోంచి రాశాడు. ఆశ్చర్యం ఏంటంటే పశువులకి దాణా గురించి రాజగోపాలన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు సంతలో అనేది రాశాడు ఆయన. పశువులకి జొన్న చప్ప పెడితే వాటికి బలం వస్తుంది, వరిగడ్డి మంచిది కాదని ఆయన చెప్పిన విషయం రాశాడు. అంటే చాలా లోతైన విషయాలు ఆయన రాసి మన కోసం ఇచ్చారు. ఆయన చాలా సింపుల్గా ఉండేవాడు. ఆ కరణీకం స్వాతంత్రం వచ్చిన తర్వాత హెరిడిటరీ కరణీకం కూడా అడగలే ఆయన. ఆయన స్నేహితులు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, పట్టాభి సీతారామయ్య గారు. ఇక్కడి నుంచి ఆయన యూపీ గవర్నర్గా పట్టాభి సీతారామయ్య గారు ఉన్నప్పుడు ఈయన ఇక్కడి నుంచి వెళ్తే పట్టాభి సీతారామయ్య గారు గేట్ దగ్గరికి వచ్చి ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఈయన ఆర్డినరీ క్లాస్లో వెళ్ళాడు. రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను ఆయన స్వయంగా చూశాను. 2-3 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నారు. నిత్యతృప్తుడు, ఆయన్ని స్మరించుకోవడం. ఎందుకంటే ఈ గ్రంథకర్త ఆయన ఏది ఆశించలేదు. ఆయన 9 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. మహానుభావుడు. ఈ పుస్తకం ప్రింటింగ్కి 10:30-11ంటికి ఫోన్ చేసి ఎండలో చెప్పినా వినకుండా నడుచుకుంటూ భరణి ప్రింటర్స్ అంటే హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేవాడు ఆయన. అక్కడ కూర్చొని ఆ పాత ప్రింటింగు ఆ ఇనప లెటర్స్ తోటి అంతా చేసి ఆయన ప్రూఫ్ ఇస్తే మళ్ళీ దాన్ని చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ సాయంత్రం. చాలా ఆశ్చర్యం. వీళ్ళంతా కూడా మన ఊహకి అందేటువంటి వాళ్ళు కాదు. అలాగే చివకుర్తి శేషగిరిరావు గారు కూడా అంతే, చాలా ప్రజ్ఞావంతుడు. ఆయన ప్రకాశం పంతులు గారి సంచిక చివరికి వచ్చిందండి అంటే రాత్రంతా జర్నీ చేసి హైదరాబాద్ నుంచి వచ్చి పొద్దున్నే ప్రెస్ దగ్గరికి వచ్చాడు ఆయన. కానీ మీరు రాత్రంతా జర్నీ చేశారు కదా, నేను చూసుకుంటాను. ఏమి లేదురా, నాకు అసలు ఏమి అలసటే లేదు అన్నాడు ఆయన. ఆయన అట్లాంటి వాళ్ళందరినీ చూడటం మహాభాగ్యం వాళ్ళకి. ఇప్పుడు స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడి 1947 జరిగినటువంటి పోరాటం ఇవంతా కూడా ఒక పెద్ద చరిత్ర. అయితే షష్ఠి పూర్తి సందర్భంగా ఈ పుస్తకాన్ని వేసినట్లు మనకు తెలుస్తుంది. అయితే నేను అనుకున్నాను దీంట్లో గుండ్లపల్లి ఆదినారాయణ గారి గురించి అందరూ పద్యాలు పాటలు ఆయన్ని ప్రస్తుతిస్తూ రాసి ఉంటారేమో అనుకున్నా. దీంట్లో అటువంటివి ఏమీ లేవు.
స్వాతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి విషయాలు తప్పితే ఏమీ లేవు. కాబట్టి మనం వేదిక మీద నుంచి మాట్లాడే అంత సమయం కూడా మనకి తక్కువ ఉంది కాబట్టి 10-15 నిమిషాల్లో మనం ఈ వేదికని ముగించాలి. కాబట్టి మీ అందరికి కూడా మీ చేతుల్లోకి ఆ పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పుస్తకాన్ని చదివి వారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా 2 నిమిషాల్లో వారి సందేశాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ వివి నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీది పెద్దలకు, నా ముందు కూర్చున్న పెద్దలకు అందరికీ నమస్కారం. నా అనుభవాలు 2 చెప్తాను. నేను 1970 సంవత్సరంలో ఒంగోలులో ప్లేడర్గా ప్రాక్టీస్ చేయడానికి వచ్చాను. ఆ రోజుల్లో ఒక సందర్భంలో మాజీ రాష్ట్రపతి ఒంగోలు వచ్చిపోయిన తర్వాత అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు ఒక రాజకీయ సభ కోసంగా ఒంగోలు విచ్చేశారు. ఆ సందర్భంగా నన్ను యువకుడుగా చూసి ఆనాటి నిర్వాహకులు సంజీవ్ రెడ్డి గారికి తెచ్చిన మన ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ దగ్గర మీరు ఉండాలని నాకు బాధ్యత అప్పగిచ్చారు. ఆ రోజు అక్కడ ఉండడం సంభవించింది నాకు. ఆనాడు ఆదినారాయణ పంతులు గారు గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తే సంజీవ్ రెడ్డి గారు ఆయన దగ్గరికి తీసుకొని ఆదినారాయణ పంతులు గారు అంటూ ఆప్యాయతతో గౌరవంతో ఆయన్ని వాటేసుకొని ఆ నడిచిన తీరు చూస్తే నాటి రాజకీయ నాయకుల్లో పంతులు గారికి ఎంత గౌరవం ఉన్నదా అని విచిత్రపోయాను నేను. అప్పటి నుంచి నేను వారితో అనుసరిస్తుండేవాడిని. రెండో విషయం, ఈ షష్ఠిపూర్తి కమిటీ ఏర్పాటు చేసినప్పుడు నాడు పులపాటి సుబ్రహ్మణ్యం గారు కమిటీ సభ్యులు అనుకుంటాను, టి చక్రారెడ్డి గారు కమిటీ సభ్యులు అనుకుంటాను, బతులు సత్యనారాయణ గారు కమిటీ సభ్యులు అనుకుంటాను. ఎందుకో నన్ను పిలిచే నరసింహారెడ్డి నువ్వు కూడా పంతులు గారి యొక్క కార్యక్రమంలో ఉండాలనిపించారు. అంటే ఆ భాగ్యం నాకు కలిగింది. ఎంతో నాకు అసలు ఆనందంగా ఉండేది. దరిమిలా ఈ పుస్తకం పైన ప్రకాశం పంతులు గారి బొమ్మ కూడా వేశారు. ప్రకాశం పంతులు గారి జయంతి రోజున ఒకసారి కలెక్టర్ ఆఫీసులో కార్యక్రమం జరుగుతూ ఉంటే కలెక్టర్ గారు మిగతా వాళ్ళు మాట్లాడిన తర్వాత చాలామంది లేచిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు ఈయన మాట్లాడుతుంటే కృష్ణయ్య గారు కూడా ఆ గొంతు వచ్చింది. ఆయన దృఢచిత్తులను మంచి కంఠం, ఆయనకు ఉద్రేకం భరాయించలేక ప్రకాశం పంతులు గారు చెబుతూ ఉంటే లేచిపోతుంటే ఆయన అన్న మాట, కూర్చోండి అయ్యా కూర్చోండి, రేపు నేను చస్తే నీకు ఈ మాట చెప్పేవాడు కూడా లేడు. చూడండి ఆయన అంత అంటే ఆ దృఢత్వంతో మాట్లాడేటువంటి. కాబట్టే శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆ తరంలో ఆయనకి నాయకులు ఇచ్చిన గౌరవం ఎనలేని గౌరవం. కానీ ఈనాటి వయసు మళ్ళిన వారు నేను ఆయన అబ్జర్వ్ చేస్తుంటా, ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన ఎంత గొప్ప విషయం ఉందంటే ఆయనకి చివరిలో నాకు తెలిసి కొద్దిగా చెవుడు వచ్చింది. ఎవరన్నా పోయి మాట్లాడేటప్పుడు ఆయన అనేవాడు, నాకు అంతా బాగుందయా, ఈ వినికిడిది ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంది. అంటే ఆత్మవిశ్వాసం శరీరం ఏ భాగం దెబ్బతిన్నా కూడా అంత ఆనందంగా ఉండాలి. నాలుగో విషయం, ఆయన చెయ్యి ఎంత దాతృత్వము చెయ్యి, పుష్కలమైన చెయ్యి అంటే మా గురువు గారు స్వామిని శారదా ప్రేణింద గారు చిన్మయ మిషన్ తరఫున కొత్తపట్నం ఆశ్రమం ఏర్పాటు చేస్తే బహుశా 1992 ప్రాంతంలో ఆ రోజు ఆదినారాయణ పంతులు గారు ఆహ్వానిస్తే అందరూ పెద్ద పెద్దలు వచ్చారు, మీటింగ్ విన్నారు. అప్పుడు ఎమ్మెల్యే బాలయ్య గారు ఉన్నారనుకుంటాను, ఇక హైకోర్టు దశరథ రామరెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరూ విన్న తర్వాత ఆయన ఆ వయసులో నరసింహారెడ్డి రావయ్యా అని నన్ను పిలిచాడు. వచ్చి ఆయన చిన్నగా వచ్చి ఒక చిన్న ఖద్దర కర్చీఫ్లో ఒక పొట్లం కట్టి, అమ్మా ఇదిగో నాది అని ఇచ్చారు. చూస్తే ఆ రోజుల్లో దాంట్లో 5,000 రూపాయలు ఉన్నాయి. మీరు బహుశా కొత్తపట్నం పోయి వాళ్ళందరూ చూస్తూ ఉండొచ్చు, నల్లూరు గార్డెన్స్ ఎదురుగానే ఉంటుంది చిన్మయ్య శారదా తపోవన్ అని చెప్పేసి అని. ఆనాడు 1992లో నేను మా మిత్రుడు నారాయణ పిచ్చి గారు లేట్ మా కృషితోటి ఆ రోజున అక్కడ ఒక స్థలం కొన్నాం. మేము దాంట్లో కాలు పెట్టిన రోజున ఒక చిన్న తాటి చెట్టు ఉండేది, కాడు గాలితో దాల్చుకున్నాం. ఆనాటి ఆ చిన్మయ ఆశ్రమానికి ఆదినారాయణ పంతులు గారి 5,000 రూపాయలు నాంది.
అంటే ఆయన హస్తవాసితో ఇచ్చిన డబ్బు ఈనాడు చిన్మయ మిషన్ ఇంటర్నేషనల్ సెంటర్గా తయారైంది అక్కడ. ఈ విషయాలు దేనికి చెప్పానంటే ఆయన వ్యక్తిత్వం నాతో వ్యక్తిగత పరిచయం కాబట్టి పుస్తకాలు చదివింది కాదు కనుక ఈ 4 ముక్కలు చెప్పే అవకాశం నాకు కృష్ణయ్య గారు ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు. మీ అందరికీ విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు, డాక్టర్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. నేను ప్రసాదరావు. ఇక్కడ ఉన్న డయాస్ మీద ఉన్న పెద్దలకి నా నమస్కారం, ముందున్న విజిటర్స్కి నా నమస్కారం. గుళ్ళాపల్లి ఆదినారాయణ గారు నాకు బాగా తెలుసు. దీనికన్నా ముఖ్య విషయం స్వతంత్రం రాకముందు ఎట్లా ఉంది, వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు స్వతంత్రం కోసం వీళ్ళంతా పోరాడారు? వీళ్ళకి అజీర్ణం చేశా, డబ్బులు ఎక్కువే, తిండి ఎక్కువే కాదు. స్వతంత్రం రాకముందు ఇట్లా మాట్లాడుకునే హక్కు కానీ, నేను స్వతంత్రం రాని రోజులు నేను చూశాను. అందరం ఎట్లా దొంగల్లా బతికాము, పోలీసులు ఎక్కడ చూస్తారో దొంగలాగా తప్పించుకొని వెళ్ళేటి ప్రయత్నం చేశాము, అవన్నీ నాకు ఇంకా గుర్తున్నాయి. స్వతంత్రం రాకముందు ఎంతమంది ఉన్నారో ముందు గుర్తుపెట్టుకోవాలి. ఆ టైంలో వీళ్ళంతా త్యజించి వాళ్ళ ఆస్తులు, ప్రాణాలు అన్నీ లెక్క చేయకుండా ఫైట్ చేసేందుకు వారిని ఎంతకాలం గుర్తుపెట్టుకోవాలి. వారు ఎంత ప్రిన్సిపల్గా బ్రతికారో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి మద్దిపాట్లో కడియాల యానాదయ్య అని 100 ఎకరాల రైతు. ఈనాడు 100 ఎకరాల రైతులు చాలా పెద్దవాడి కింద లెక్క. అలాంటి వాడిని దొంగలాగా వెళుతుంటే ఆయన వీళ్ళందరికీ సహాయం చేస్తున్నారని పోలీసులు పట్టుకొని చంపి బావిలో పడేశారు. అందువల్ల ఈనాడు ఆయన ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే హై స్కూల్ పేరు పెట్టి కడియాల యానాదయ్య హై స్కూల్ పెట్టారు. అట్లా గుళ్ళాపల్లి ఆదినారాయణ గారు ఆయన 80 ఎకరాలు 70 ఎకరాలు ఆస్తుంటే మొత్తం త్యజించి ఆయన భార్య స్వాతంత్ర సమరయోధంలో పోటీ చేసి కృషి చేసి వాళ్ళ ఆస్తి అంతా పోగొట్టుకున్నారు. గవర్నమెంట్ ఏమి ఇస్తానన్నా కాదని, ఇల్లు ఇస్తామంటే నాకెందుకయ్యా, నాకు ఇల్లు ఉంది, నాకేం అవసరం లేదని చెప్పి ఏ బెనిఫిట్ తీసుకోకుండా ఉన్నందుకు ఆయన మెచ్చుకోవాలి. తదుపరి ఆయనకు ఒకసారి అమ్మగారికి బాగా లేకపోతే ప్రసాదరావు వచ్చి చూసాడవయా అన్నాడు. నన్ను ఏమయ్యా ప్రసాదరావు అని పిలిచేవాడు. మన ఓపెనింగ్కి వచ్చారు వారు. అయిపోయిన తర్వాత వెళ్ళి చూసిన తర్వాత ఏమయ్యా ఫీజు ఇస్తాను తీసుకోవయ్యా అన్నాను. మీ దగ్గర ఫీజు తీసుకున్నంత అన్యాయం చేయమంటారా సార్ దేశానికి అన్నా. అంటే అంత గొప్ప వ్యక్తి ఆయన. అయిపోయిన తర్వాత ఊరకంలో ఒకసారి కొన్ని పుస్తకాలు ఉంటే ఈ పుస్తకం నాకు ఇస్తారా సార్, ఎవనయ్యా నేనేమన్నా మరలా అంత స్ట్రాంగ్ దృఢ నిశ్చయం గల వ్యక్తి. ఇవన్నీ స్వాతంత్ర సమర యోధుడు ప్రకాశం పంతులు గారి లైబ్రరీ సంబంధం. ఇవన్నీ లైబ్రరీ సప్లై చేస్తాను, మీకు ఇవ్వను, మీకు ఎవరికి ఇవ్వటానికి వీలు కాదు అని అంత కటుగా ఉండే వ్యక్తి. ప్రతిదానికి చిన్న పెద్ద విషయానికి నాతో చాలా బాగుండేవాడు. బట్ నిర్ణయాల కాడ అంత కటుగా కూడా ఉండేవాడు. అంత గొప్ప వ్యక్తి గుళ్ళాపల్లి ఆదినారాయణ గారు. అట్లా స్వాతంత్ర సమర యోధులు ఎంత గొప్పగా కృషి చేశారో గుర్తుపెట్టుకొని మనమంతా ఆయన్ని కంటిన్యూస్గా మనం ఉన్నంతకాలం స్వాతంత్ర సమర యోధులను గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృష్ణయ్య గారికి, మా ప్రెసిడెంట్ గారికి నమస్కారం చెబుతూ మీరంతా చక్కగా విన్నందుకు నా కృతజ్ఞత తెలియజేస్తూ విరమిస్తాను. థ్యాంక్ యూ సార్. మనకి కార్యక్రమం త్వరగా ముగించాలన్నటువంటి ఉద్దేశంతో త్వరగా చేస్తున్నాం. ఇప్పుడు ప్రకాశం పంతులు గారి సమితి అధ్యక్షులు బైరపనేని సూర్యనారాయణ గారు, వారిని 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. 1981లో ఈ ఊరు వచ్చి ఆంధ్రకేసరి విద్యా కేంద్రం ప్రారంభించినప్పుడు మాకు ఆయన ప్రకాశం గారి సహచరుల గురించి మార్గదర్శనం చేసిన వ్యక్తి గుళ్ళాపల్లి ఆదినారాయణ గారు. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ పుస్తకాన్ని వాస్తవానికి యూనివర్సిటీలో, ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఆవిష్కరిద్దామని చెప్పాను నేను. అయితే ఈరోజు జయంతి కావటం, ఆ విధంగా కృష్ణయ్య గారు మాట్లాడటం ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని మీద ఒక రివ్యూ లాంటిది ఆంధ్రకేసరి యూనివర్సిటీలో వీసీ గారిని ఒప్పించాను. వాస్తవంగా ఇవాళ వేరే పని ఉన్నందువల్ల ఆయన రాలేకపోయాడు, లేకపోతే ఆయన కూడా వచ్చేవాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆనాటి స్వాతంత్ర సమర యోధుల్లో ఒంగోలులో
గట్టిగా నిలబడి పోరాటం చేసిన వ్యక్తి గుళ్ళాపల్లి ఆదినారాయణ గారు. ఇది ఎలాంటి సందేహం లేదు. పోరాటంలో ఆయన ఏ రోజు వెనక్కి తగ్గలేదు. కాబట్టి అలాంటి మహానుభావుడిని మనం ఈరోజు స్మరించుకుంటున్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ సంకల్పం నెరవేరింది. అంటే ఆంధ్రకేసరి యూనివర్సిటీలో పెడితే బాగుండేది, అయినా కానీ పుస్తక మహోత్సవం ఈరోజు ప్రకాశం పంతులు గారి జయంతి కాబట్టి ఈరోజు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కృష్ణయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు మాట్లాడాలని నాకు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మాట్లాడేదానికి అవకాశం లేదు. కాబట్టి ఆ రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. మన అందరం కూడా అక్కడ చక్కగా ఒక 2-3 గంటల పాటు ఆ విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మనం ఆహ్వానించినటువంటి పెద్దలందరినీ కూడా ఒక శాలువాతోటి సత్కరించాలని కృష్ణయ్య గారు భావించారు. కాబట్టి సార్ రండి. ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేసినటువంటి ఇద్దరికి డాక్టర్ రావిపాటి ప్రసాదరావు గారికి సత్కారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. రండి. సూర్యనారాయణరావు గారు నాకెందుకండి అంటున్నారు. ఇది స్వామివారి యొక్క శేషవస్త్రం అని కప్పుతారు. సభాధ్యక్షులు శ్రీనివాసులు గారికి, వివి నరసింహారెడ్డి గారికి ఎర్ర శాలువ, నరసింహుడు కాబట్టి ఆయనకి ఆ ఎర్ర శాలువని పంపించారు. చక్కటి ప్రార్థనా గీతాన్ని పాడినటువంటి మా గురుగారు ఘోరకవి సంపత్ కుమార్ గారికి, ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేసి ఇక్కడ ఏర్పాటు చేయడానికి మూల కారణం మా గోవిందయ్య గారు, పంగులూరు గోవిందయ్య గారు. వారే ఇక్కడ ఈ అడ్రస్ అన్నీ కనుక్కొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. వారికి కూడా సత్కారం చేస్తూ ఉన్నారు. అలానే మురళీకృష్ణ గారు సబ్ రిజిస్టార్గా వారు రిటైర్ అయ్యారు. మంచి రిజిస్టార్గా వారు రిటైర్ అయ్యారు. వారికి సత్కారం చేస్తూ తీసుకోండి సార్. అది శేషవస్త్రం అని చెప్పాం. వారికి మళ్ళీ చేద్దాం, మనం ఆయన కూడా చేద్దాం. భలే ఇది బాబు. ఇంకోటి చెప్పండి, ఇంకోటి బొకే ఇవ్వండి. సోదరుడు దేరుకొండ సుబ్బయ్య గారికి. పంగులూరు గోవిందయ్య గారు 100 సంవత్సరాలు. సభకు నమస్కారం. వాస్తవానికి 5-6 సంవత్సరాలుగా ఈ పుస్తక ఆవిష్కరణ ఒంగోలులో పెట్టాలని, పుస్తకాన్ని కంప్లీట్ చేయమని రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి కృష్ణయ్య గారు, ఆదినారాయణ గారి కుమారుడు, నెల్లూరులో జిల్లా జడ్జిగా ఉంటున్నప్పుడు పుస్తకం పాతది నాకు చూపెట్టారు. రీప్రింట్ చేయాలి సార్ ఇదేం చెప్పనని, వేరే షష్ఠి పూర్తి సంచికలో నుంచి. సార్ ఇది ప్రత్యేకించి ముద్రించి ఒంగోలులో పెడదామండి ఈ ప్రోగ్రాం అని చెప్పనంటే 5-6 ఏళ్ళగా ఇది పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఈ పుస్తక మహోత్సవం అనేది ఆయన పేపర్లో చూసి ఒంగోలులో పుస్తక మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా దీన్ని ఆంధ్రకేసరి జయంతి రోజున ఆవిష్కరణ పెడదామండి అని చెప్పనంటే, మరి పుస్తకాలు సార్ అని చెప్పనంటే, పుస్తకాలు నేను ప్రింట్ చేస్తానని 2-3 రోజుల్లోనే హడావుడిగా ప్రింటింగ్ వాళ్ళ చెప్పి ప్రింట్ చేయించేంత 3 డేస్లోనే ఈ ప్రోగ్రాము పెట్టుకోవటం జరిగింది. వాస్తవంగా ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఈ పుస్తకం మీద ఒక విస్తృతమైన మీటింగ్ జరపాలని చెప్పిన సూర్యనారాయణ గారు కోరారని చెప్పారు. ఈ కాలం ఇచ్చిన టైం చాలా పరిమితమైన టైం కాబట్టి ఇంకో సందర్భంలో విస్తృతంగా ఈ పుస్తకానికి సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి, పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మంచి అవకాశాన్ని పుస్తక ప్రదర్శన అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మయ్య గారు, మనోహర్ నాయుడు గారు అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ